హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. రత్నం మూవీ చూసి వచ్చాను. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఫ్రైడే మార్నింగ్ మియాపూర్ సాయిరంగ థియేటర్లో మూవీ చూశాను. నాకు ఒక చిన్న విడ్డూరం జరిగింది, దాని గురించి చెప్తా. సినిమా స్టార్టింగ్ ఇంట్రో వచ్చింది, ఒక డిఫరెంట్ గా స్టార్ట్ అయింది. సినిమా పేరు పడిద్దామని వెయిట్ చేశాను, స్టార్టింగ్ పేర్లు కూడా పడలేదు. ఏంటిది డిఫరెంట్ గా ట్రై చేశారేమో అనుకున్నా. స్లోగా స్టోరీ ఏదో జరుగుతుంది, వెయిట్ చేస్తున్నా, ఆల్రెడీ ఏదో జరిగినట్టుంది, దాని అంతా సెకండ్ హాఫ్ లో చెప్తారేమో అని. స్లోగా చూస్తే క్లైమాక్స్ ఫైట్ లా అనిపించింది. ఏంటిది లాస్ట్ లో చూస్తే ఎండ్ కార్డ్ పడిపోయింది. నాకు అర్థం కాల. మీకు అర్థమైందా? యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే చాలా సేపటి తర్వాత అర్థమైంది. సెకండ్ హాఫ్ డైరెక్ట్ గా వేస్తాడు థియేటర్ లో, ఫస్ట్ హాఫ్ లేపేశాడు. నాకు మైండ్ పోయింది. పక్కన కూర్చున్న వాళ్ళేమో చిన్న సినిమానేమో ఇంగ్లీష్ సినిమా లాగా ట్రై చేశారేమో అన్నారు. నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. సర్లే, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ ఏమి పెద్దగా లేవు. కమర్షియల్ డైరెక్టర్ హరి అండ్ విశాల్ మూవీ. కొత్త కథ కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఎమోషన్ ఉండి ఒక మాస్ కమర్షియల్ ఫైట్స్ వర్కౌట్ అయితే కమర్షియల్ సినిమాని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళాను. కానీ సినిమా చూసాక నాకు రకరకాలుగా అనిపించింది. నాకైతే పెద్దగా నచ్చలేదు సినిమా. ఆన్ పేపర్ కొన్ని మంచి పాయింట్స్ రాసుకున్నారు, ఒక 5-6 పాయింట్స్ చాలా బాగుంటాయి. బట్ రిపీటెడ్ గా నరుకుడు, కన్ఫ్యూజింగ్ పాయింట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఏదో ట్రై చేశారు. నాకు మధ్యలో బోయపాటి మామ సినిమా చూసానేమో అనిపించింది. సేమ్ ఎలా అయితే నరుక్కుంటారో ఆ సినిమాల్లో, ఈ సినిమా కూడా అలాగే అనిపించింది. ఈ సినిమాలో ఒక కార్ చేసి ఉంటుంది, కంటిన్యూస్ షాట్. అది దానికి కొంచెం ఎఫర్ట్ పెట్టారు, బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎక్స్పెషల్లీ ఆ సీన్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, నరకం, టార్చర్. అసలు ఆ సౌండ్ కి నాకు చెవులు అంటే చిరాకు అనిపించింది. లౌడ్ సౌండ్ వచ్చి బాగా అనిపిస్తే పర్లేదు, బట్ చిరాకు వచ్చింది. ల్యాండ్ సెటిల్మెంట్ సీన్ ఒకటి ఉంటుంది, నాకు ఆ సీన్ నచ్చింది. అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనుకున్న పాయింట్ ఒకటి కొత్తగా కొంచెం రియలిస్టిక్ గా చూపించారు. అండ్ సినిమాలో నాకు అస్సలు వర్కౌట్ అవ్వదు ఏంటంటే ఎమోషన్. ఇప్పుడు ఒక సీన్ ఎగ్జాంపుల్ ఉంటుంది, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే సరిపోదు కదా, అది అర్థమయ్యేలాగా ఆడియన్స్ కి చూపించగలగాలి. ఆ కంటిన్యూస్ ఫైట్స్ ఒకటి ఇరిటేషన్ తెప్పించింది. సినిమాలో ఒక సీన్ కి మనం కనెక్ట్ అయ్యే లోపే నెక్స్ట్ సీన్ వచ్చేసింది. ఆ ఎమోషన్ ని కంప్లీట్ చేశాక మనకు కొంచెం టైం ఇవ్వాలి, లేదా దాని తర్వాత కంటిన్యూషన్ సీన్ లాగా ఉండాలి. ఇప్పుడు మనకి క్లాస్ లో టీచర్ బోర్డు మీద రాసిన తర్వాత స్పీడ్ గా చెరిపేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతారు. ఈ సీన్ కూడా అంతే. సినిమాలో సీన్ కనెక్ట్ అయ్యే లోపు సీన్ వెళ్ళిపోద్ది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ చాలా కష్టంగా అనిపించింది చూసేటప్పుడు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాల. ఏదో కొత్తగా ట్రై చేశారు, బట్ ఎంతమందికి కనెక్ట్ అయిందో నాకు తెలియదు. నాకైతే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సేమ్ ఓల్డ్ టెంప్లెటే, బట్ కొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే, ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఉంటే సినిమా ఎవడైనా చూస్తాడు. పెద్ద స్ట్రెయిన్ అయ్యి కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి అయితే ఎవరు రారు ఈ సినిమాకి. బట్ ఒక హరి సినిమాలు భలే డిఫరెంట్ గా బాగుంటాయి. సర్లే, సినిమా అంతా ఒక ఎత్తు అయితే, నాకు జరిగిన సన్నివేశం స్టార్టింగ్ లో చెప్పా కదా, సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ చూసా, ఇంకేం ఎక్కిద్ది సినిమా. దానితోటి సినిమా కూడా అంతే విధంగా ఉంది. సో మీరు ఈ సినిమా చూసారా? చూసి ఈ సినిమా మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మీ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.